శ్రీకరముగ వెలసినట్టి శారదాంబ వాక్కులను బీజాక్షరమున గౌరీ వ్రత కల్పమి గావించ. బ్రహ్మలోకమున ఒక్క రాజకన్య ఈ వ్రతము ఆచరించిన ఈ కథ సూత మహాముని చెప్పెను. మధుర రాష్ట్రమున వెలిగే అరుణావతి పట్టణము పరిపాలించే శ్రీమంతుడు, గుణమున సంపన్నుండు, ఘనమైన త్యాగి, తేజోవంతుడు, శూరుండతడు, బహుపరాక్రమశాలి, యుద్ధ కోవిదుండు. అతనికి పత్ని అయిన అనుకూలవతి భార్య అమరావతి అని ఎడి పేర్వెలసినది. వ్రతమున విష్ణు భక్తులు, చిత్తమున శివ పూజకులు, సుతులు లేరని మదిలోన చింత చేయుచునుండిరి. భక్తుల మనసున వెలసిన భగవంతుడు తానెరిగి భిక్షాందేహి అనుచు పరమేశ్వరుడు వచ్చెను. ఆ మాట విని సతి ఆణిముత్యములు తెచ్చి అమరించి అతని ముందుటను ఉంచే. రెండో దినమున వచ్చెను ఇందుముఖి తాము చింతింప, సతికెరగించి అతడు పాయక పొంగే. మూడో దినమున వచ్చెను ముంచేతుల ముత్యాలు, మెరుగున నుండి మరి నిడి పొమ్మనిరి. దంపతులిద్దరు కూడి పద పద్మములకెరిగి పుత్రులు లేరని వారు వేడిరి ఆ భిక్షుకుని. నందివాహనారూఢుడై బృందారకులతోడి ఇందువతన పార్వతితో ప్రత్యక్షమాయే. సామాన్య పుత్రులు సహస్రము కావలెనా, భూమాన్యుండొక్కడు పుట్టగవలెనా. 30 ఏండ్ల సుతుల మూఢులనెందరనిత్తు, 5వ తనము లేని సుత కావలెనా అని సర్వజ్ఞుడు పల్కగ విని దంపతులిట్లనిరి. వైధవ్యంగల పుత్రిక నొల్లమని పల్కిరి. కొద్దిగా ఆయువైన ఒద్దిక సుపుత్రుండు, ఒక్కడే చాలుననుచు వేడిరి వారు. కాళి భగవతి మెచ్చి చూత ఫలమ్మును చూపి ఆ రాజపత్నికి ఇమ్మని ఆ దేవుడు పల్కగా. ఆ వనములో ఫలములన్నీ వడి నిండ, కోసినను వడిలోన ఫలమొక్కటేయుండే. పరమేశ్వరుడు ఇచ్చిన ఫలమొక్కటే అనుచు పత్ని హస్తముందించి భక్షించుమనిరి. ఋతుకాలమున ఇంతి జలకమ్ములొనరించి పండారగింపగా నపుడే గర్భము నిలిచెను. అంత జానకి వంటి ఆ రాజపత్నికి పుణ్యాంగనకు నవమాసమ్ములు నిండెను. బాలచంద్రుని వంటి పుత్రుని గనెను ఆ ఇంతి, పుత్రోత్సవము ఘనముగా చేసిరివారు. భూపాలరులకు విప్రులకు కానుకలిచ్చిరివారు, దేవదుందుబులు మ్రోయగ జాతకము వ్రాయించిరి. దశరాత్రుళ్ళు వెళ్ళిన నామకరణం చేయించిరి, శివధర్ముండని పేరిడిరి ఆ బాలునికి. అందెలు మువ్వలు పెట్టెదరు ఇందుముఖలా బాలునికి, అందరు ముద్దులతో ఆడింతురతని. వశిష్ఠాది బ్రహ్మ ఋషులందరూ చౌలోపనయనము శాస్త్రోక్తముగా చేసిరతనికి సంతోషమున. 4 వేదములందును సకల శాస్త్రములయందు, సప్తకోటి మహామంత్రులయందు ప్రజ్ఞావంతుడాయే. కనకపు గిన్నెలతోన సంపంగి తైలము తెచ్చి పుత్రుని శిరసంటుచు దుఃఖించెను తల్లి. కన్నుల జలము తనయున పాద పద్మములపై పడినప్పుడే బాలుడు అడిగెను దృష్టాంతముగ తల్లి ఈ శోకం బందగా. కారణమేమని అడిగిన బాలునికి తెలిపెను. ఆ విధమెల్ల పుత్రుల కొరకై మేము పురహరుని కోరితిమి. భక్తికి మెచ్చి అతడు ప్రత్యక్షమాయే. కంటికి మీ వల్ల మేము కడలేని సుఖము. వెంటనే 16 ఏండ్లు వచ్చే నాడిచ్చిన పరమేశ్వరుడు నేడు లేడా సర్వజ్ఞుడు. ఎందుకు చింతించెదవమ్మ వెర్రి తల్లి నీవు అనెను. మేనమామ తోడుగా గంగా యాత్రలకు పంపు, ఆయువృద్ధి అయి నీ కడకు వచ్చుననెను. జలకమ్ములు వనరించి భోజనమ్ములు గావించి, చాలేటంత రొక్కం సర్ది కట్టంపగను. గహానారణ్యము లోపల నందిపుర పట్నాన వచ్చి నిలిచిరి చోట హనుమానుని దేవశము. శ్రావణ మాసమునందు తొలి మంగళవారమున రాజకన్యక సుమంగళి పూలకు చెనిరి.
రంభలు తమలో తాము రండముండ అనుచుండ మంగళవారము నోము మా అమ్మ నోమినది. మా అమ్మకు మేముండి 7 వాడలలో వైధవ్యం రారాదు అని చెలులతో పలుక, ఆమె నల్లుణ్ణి పిలిచి బ్రహ్మముడి వేసిన ఫలమేనని, ఈ కన్య మనకైతే బహులక్షణమనెను. ఈ రాజకన్యకు ఏ రాజవరుడు వచ్చెనో బ్రహ్మ సంకల్పం కూడితే అవునని పలికిరి. ఆ కుష్ఠవ్యాధి వాణ్ణి దాచి ఈ కుమరుణ్ణి తోడ్కొని వచ్చిరి. సొమ్ములు ఎరవులు గలవు, చీరలు ఎరువులు గలవు, వధూవరలు ఎరువులు గలరా ఈ జగతిలో ఎందును అని ఆ కుష్ఠవ్యాధి వాణ్ణి దాచి ఈ కుమరుణ్ణి తోడ్కొని దేవదుందుబులు మ్రోయగ తలంబ్రాలు పోసిరి. మ్రోగెను దేవదుందుబులు, కురిసెను పుష్పవర్షములు, రంభాదుల నాట్యములాడ తుంబురులే పాడ. సంతర్పణలే చేసిరి సతిపతులందరూ కూడి, భూవమారగించి తాంబూలము చేసి. చిత్తరుపు వేమెడ లోపల చప్రకాళ్ళ మంచమున సతిపతులిద్దరు పవళించి రతికేళిని కూడి. ప్రొద్దున లేచి బాలుడు పత్ని ముఖము చూచి, ఆకలి ఆయనని అడిగెను అతివను గూర్చి. పతి భక్తి గల నాతి పతి భావము గ్రహించి, పాలు నేయి తెచ్చి గిన్నెలో నుంచే. ఆ పోషణము చేసి తాలేచి పవటువుల గూర్చినప్పుడే అంగుళ్యాభరణము గిన్నెలో పడెను. అంగుళ్యాభరణమును అంతరంగమున దాచి పూల పాన్పు మీద పవళించియుండ. 12 శిరసులతో ఫణీంద్రుడే తెంచి 10 పాదమ్మున కరువుగా పొంచియుండ. మంగళగౌరి వచ్చి మగువాని పతినిపుడు సర్పము కరిచేననుచు తట్టి లేపినది. జై జయతు కళ్యాణి జై శక్తి శాంభవి, జయ గౌరి పార్వతి జయ దుర్గా అనెను. రక్షింపు మాతృలోక రక్షక నీవు అనెను. 5వ తనమిచ్చి రక్షింపు మమ్మ అని అంతరంగమున అంబను స్తోత్రము చేయ. పాలు నేయి తెచ్చి గిన్నెలో ఉంచి గరుడ మంత్రం పఠింపగ గ్రక్కున సర్పము పాలు నేయి త్రాగి కలశములో పలకరిగే. అంకిలి విడిచి కలశము వాసెన కట్టు కట్టి మంగళగౌరి దగ్గర ముందర నుంచి ప్రార్థింప. అరుణోదయం మొగుట వాకిలి చప్పుడు చేయుచు బాలుండు లేచి సతితో చెప్పి, గంగాయాత్రలు చేయబోవుదునని ఇట్లనియే సుమంగళి. నిన్ననే కళ్యాణమంది నేడే గంగాయాత్ర పోవుదునంటే లోకులు మెచ్చుదురా. అయితే మరి ఏమాయే అయ్యే శుభములు కానిమ్ము, గంగాయాత్రలు చేసి తీర్థములాడిరమ్మనియే. ప్రొద్దుననే లేచి చెలులు ముత్యాల ముగ్గుల పెట్టి నలుగుకు రమ్మని పిలిచిరి సుమంగళిని. నిన్నటి రాత్రి తన విభుడు పున్నమి చంద్రుని రీతి ఈ కుష్ఠవ్యాధి వాడు తన విభుడు కాదని పలికే. తల్లి చాటుకపోయి తనయును అక్కున చేర్చి, అమ్మా నీకిది బుద్ధి కాదని చెప్పెను. తండ్రి ఏమయ్యా రాజేంద్ర ధారబోయలేదతనికిని, వారు ప్రొద్దున గంగాయాత్రలకైపోయియున్నారు. వచ్చెదరు అతడు తప్పడు పలుకడెన్నడును. ఏడాది అన్న సత్రము నీవు వేడుకతో పెట్టించు. ఏడాది తాంబూలాలు నీ విత్తుననెను. ఉదకమ్మలు తర్కమ్ములు పానకమ్ములు భక్ష్యమ్ములు పలహారమ్ములు పెట్టెదురు వినయముతోను. ఈ రీతిగా నడిచెదరు వారు కాశికి పోయి ముత్యాల మండపాల్లో నిలిచి విశ్వేశ్వరుని దర్శించి. నానహ్రదమ్మునందు స్నానము చేసిరి వారు, గంగాయాత్రలు చేసి తీర్థములాడి కాబడి తీసుకువారు. సావాసులతో గూడి నందిపురి పట్నానికి ప్రవేశించిరి వారు. రావయ్యా రాజేంద్ర రాజాధిపతి వనుచు భుజింపుదవు రమ్మని పిలిచిరి వారు. గంగాయాత్రలు చేసి పరాన్నములు మేము వల్లమని బాలుడు పరిహరిబెట్ట. తాంబూలం తీసుకొని మీరు వేగమే వత్తురు రండి అని ఇట్లి వారిని తోడు తెచ్చిరి వేగమునే. ఇతడి తన ప్రాణేశుండు అగ్ని సాక్షిగా, ఇతడే హరిహర బ్రహ్మాదుల సాక్షి అగ్ని సాక్షి.
అయితే మరి ఏమాయే అయ్యే శుభములు కాని సువర్ణ కలశము తెచ్చి సభలో ఉంచి చూచిన ఆ సర్పము సువర్ణ కంఠమాలాయే. పుత్రికను దీవించి మెడలో వేసి రాజు బాలుడు నీకిప్పుడు ఆనవాలేమని అడుగా. అంగుళ్యాభరణము ఆనవాలిననిను అంగుళ్యాభరణము అల్లుని వ్రేళ్లకు పెట్టి అది పెండ్లి కాదని వివాహమందే మేనమామ చేతికి వీడమ్ములిచ్చి మెచ్చుగా తన్ని ఉంచి పతి చేతికి వీడమిచ్చి పాణిగ్రహణము చేయగా పనులు గావించిరి. ఆకాశమంత పందిరి భూమంత అరుగేసి దేవదుందుబులు మ్రోయగ తలంబ్రాలు పోసిరి. మ్రోగెను దేవదుందుబులు కురిసెను పుష్పవర్షములు రంబాదులు నాట్యములాడ తుంబురులే పాడంగా సంతర్పణలే చేసిరి సతిపతులందరూ కూడి భువమారగించి తాంబూలము చేసి చిత్తరపు మొడలోపల చప్రకాళ మంచమున సతిపతులిద్దరు పవళించి రతికేలిగూడిరి. ప్రొద్దున లేచి బాలుడు ప్రయాణమేర్పరచి సతినంపుమని అడిగి మేన్మామతో కూడా అశ్వమ్ములు భరణమ్ములు పల్లకులు ఆభరణములు కానుకలుగా ఇచ్చి అల్లుణ్ణి సతిని అంపెను. పంచవాద్యములతో శ్రీమంతున కిరిగించిరి. తన కుమారుడు రాగమాకు పుత్రులు గలరా పాపాత్ములు మేమనుచు ఎదురుగా చెనుదించిరి. కోడలు పోయి అత్తకు నమస్కారము చేయ దీర్ఘాయువు కమ్మని దీవించెను అత్త. ఏమి నోము నోచితివమ్మ గండాల గౌరమ్మ, నీవు నా పుత్రుని బ్రతికించిన బహులక్షణవతివి. ఏ నోము నేనెరుగ ఏ వ్రతము నేనెరుగ, మీ వంటి అత్త మాములు నాకు గల్గ. సంతోషము నాపుడు శ్రావణ శుద్ధమందు 4 మంగళవారములు వ్రతము చేయించి కళ్యాణ వేడుకకు పెండ్లెండ్లు మంగళసూత్రము పసుపు కుంకుమ తోడుత పరమ సౌభాగ్యము చేకూర్చి ఎల్లరు సంతోషమున నుండిరి. అవతారమైనట్టి భారద్వాజ ఋషి గోత్రుండు విద్యాఘనుడు సుబ్రహ్మణ్య పండితుడు ఈ పాట కూర్చెను. దీనిని పాడిన వినిన ఇంతులకు ఆయురారోగ్యములు ఐశ్వర్యములు ధర్మార్థ కామ మోక్షంబులు కల్గు తథ్యముగా. సర్పగండం పరిహారమౌను గౌరీ కృప వలన. శ్రీ గౌరీదేవికి జయమంగళం నిత్య శుభమంగళం.